ఇండియాలోని దూరపు గ్రామంలో ఒక పురాతన ప్రభుత్వ కళాశాల ఉంది. ఈ కళాశాల పేరు శాంతినగర్ కాలేజ్. రికార్డ్స్ ప్రకారం ఈ కళాశాలలో ఒక మిస్టీరియస్ విద్యార్థి అనుకోకుండా మృతి చెందాడు. ఆ విషయం రహస్యంగా ఉంచినప్పటికీ స్థానికులు ఆ కాలేజ్ను ఎప్పుడూ దూరంగా ఉంచుతారు. విద్యార్థులు ఆ కాలేజ్లో రాత్రిపూట ఎవ్వరూ ఉండకూడదని చెబుతారు. కానీ యువకులు దానికి పైన కాస్త సాహసం చూపించి రాత్రి స్టడీ రూమ్లోకి వెళ్తారు. ఆ రోజు రాత్రి వేళ విద్యార్థులు ఒక్కోసారి వింతగా అబ్బరపోతూ గోడల వెనుక నుంచి అడుగులు వింటూ ఉంటారు. రాజు, సాయి, అనిత మరియు మేఘన అనే నలుగురు ఫ్రెండ్స్ ఈ రాత్రి స్టడీ రూమ్లోకి రమణం చేస్తున్నారు. గోడలపై చీకటి ఎక్కువగా విస్తరించి ఉంది. రాజు ముందుగా చెప్పినట్లుగా ఇక్కడ మేము ఒకసారి రాత్రి స్టడీ రూమ్లో ఉంటే ఏమవుతుందో చూడాలి అని. గోడలపై చీకటి ఎక్కువగా విస్తరించి ఉంది. నలుగురు ఒక్కసారిగా నవ్వుతూ చీకట్లో అడుగులు వేశారు. కానీ కొద్దిసేపటి తర్వాత అనిత వింటుంది. గోడ వెనుక నుండి కొత్త రకమైన నరము లాంటి శబ్దం. మొదట అందరికీ అది సాధారణ ధ్వని అనిపిస్తుంది. కానీ ఆ శబ్దం క్రమంగా మధురతగా మానవ రూపంలో మారుతుంది. తదుపరి 15 నిమిషాలు స్టడీ రూమ్లో అనిత, మేఘన ముందు ఒక చల్లటి కొవ్వల గాలి రాదు. ఆ గాలి అంతా చర్మాన్ని మెల్లగా తాగుతుంది. సాయి ఆశ్చర్యంగా గమనిస్తాడు. ఇది సాధారణ గాలి కాదు, ఏదో వింతగా ఉంది అని. అప్పటికి గోడలపై మెల్లగా ఎరుపు వలయం కనిపిస్తుంది. ఆ రాత్రి కాలేజ్ యొక్క హిస్టరీని వారు తెలుసుకోవడానికి వెళ్తారు. రికార్డ్స్ ప్రకారం ఆ కళాశాలలో ఒక విద్యార్థి రహస్యంగా గందరగోళంగా మరణించాడు. కానీ అతని మృతికి ఎప్పుడు కారణం తెలియదు. వీరి సాహసాన్ని పరీక్షించడానికి రాజు స్కూల్ లైబ్రరీలో ఒక పురాతన డైరీ కనుగొంటాడు. ఆ డైరీలో మృతమైన విద్యార్థి పేరు శివ అనుకోకుండా ఆ కాలేజ్లోని రహస్య గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు రాశారు. ఆ గది ఆ రోజుకి మూతపడింది. కానీ ఈ రాత్రి గది గడియారాల 12 గంటలకు అచ్చం చీకటితో తిరుగుతూ ఎవరో ప్రవేశిస్తారని చెబుతుంది. మేఘన ముందుగా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇది నిజమా, మనం వెళ్ళకూడదా అని. కానీ రాజు సాహసాన్ని చూపించి చూడాలి ఏం జరుగుతుంది అని చెప్పాడు. వారు ఆ గదికి వెళ్తున్నారు. అందులోకి అడుగు పెట్టగానే గాలి గట్టిగా వడగట్టి వాతావరణం పిచ్చిగా మారుతుంది. గోడలపై అద్భుతమైన భయంకరమైన శబ్దాలు వినబడుతున్నాయి. రాజు ముందు చూపుతూనే ఇది సత్యం, మనం దీన్ని పరిశీలించాలి అని చెప్పాడు. గదిలో అడుగు పెట్టగానే విద్యార్థులు మొదట చీకటిని గమనించారు. కానీ కొద్దిసేపటి తర్వాత శివ యొక్క ఆత్మ చూపించబడుతుంది. అది తెల్లటి వేషధారణలో, పొడవైన జుట్టుతో, లేత ఎరుపు కన్నులతో, అబ్బరపోయే భయానకంగా అల్లికలతో నడుస్తూ వాళ్ళను చూస్తుంది. సాయి భయంతో కమ్ముకుంది. అనిత అక్కడే కడుపు మంటలు అనిపించుకుంది. ఆ ఆత్మ ఒక్కటే కాదు, గోడల్లో మెల్లగా మరెన్నో శివరూపాలు కనిపించడం మొదలైంది. అయితే మీకు ఇక్కడ ట్విస్ట్ మొదలవుతుంది. ఆ గది ఒక దెయ్యాల గది. గత కొన్ని విద్యార్థులు రాత్రిపూట అక్కడ ఉండగా మిస్టీరియస్గా కనిపించడం ఆ గదికి శివ ఆత్మను ఆకర్షించింది. ప్రతి ఒక్క విద్యార్థి ఆ గదిలో అడుగు పెట్టినప్పుడు ఆ ఆత్మ ఒకరికొకరు రహస్య సిగ్నల్స్ ద్వారా తమలోకి ప్రవేశిస్తారు. రాజు భయంతో మనం ఇక్కడికి రావడం తప్పు అని చెప్పాడు. కానీ ఆత్మకు మళ్ళీ మరొకరు అవసరం ఉంది. ఆ గదిలోని పాత చిత్రాల ఒకటి అకస్మాత్తుగా కదులుతుంది. ఆ చిత్రం శివను చూపిస్తుంది. కానీ ఆ చూకి ఆ కళాశాలని అనుసరించి వెనుక నుండి చూస్తూ ఉంది. మేఘన అది కదిలింది. నిజంగా అది శివ ఆత్మ అని కూతురుతో అరుస్తుంది. రాజు మరియు సాయి వెంటనే అవగాహన చేసుకుంటారు. ఇది సాధారణ భూతం కాదు, ఇది మనసులోని భయాలను, రహస్యాలను తెలుసుకునే ఆత్మ. అంతలో అనిత రూమ్లో ఒక పాత మిర్రర్ చూసింది. అది అద్దంలో వాళ్ళు కాదు, ఒక చీకటి ముఖం మాత్రమే ప్రతిబింబిస్తుంది. అది శివ మాత్రమే కాదు, అనుకోకుండా ఇతర పూర్వ విద్యార్థుల ఆత్మలు కూడా ఆ మిర్రర్ ద్వారా బయటికి చూసి ఉంటాయి. ఆ నిమిషంలో అన్ని విద్యార్థులు ఒకటే ఫీలింగ్ అనుభూతి చెందారు.
ఆ గది నుండి బయటికి రావడానికి రాత్రి 12 గంటల పాటు ఆత్మలో వారిని విడవలేదు. ఆ రాత్రి కాలేజ్లోని గంట మాడ్యూల్ శబ్దం చేసే సమయానికి అన్ని ప్రదేశాలు చీకటిగా మారి ఒక పెద్ద శబ్దం గది అంతటా వినబడుతుంది. రాజు సాహసంతో ఇప్పుడు మనం బయటకు రావాలి అని చెప్పాడు. కానీ గదిలోని అన్ని ద్వారాలు, విండోలు మూసివేయబడ్డాయి. వారిని బయటకు పంపించడానికి శివ ఆత్మ ఒక రహస్య ప్రయత్నం చేస్తుంది. అది వారి డీపెస్ట్ ఫియర్ను లైట్ మరియు శబ్దం ద్వారా ప్రదర్శిస్తోంది. రాజు తన మొబైల్ లైట్ ద్వారా గోడలో ఒక రహస్య లేఖను గమనించాడు. ఆ లెక్కలో శివ యొక్క మృతికి సంబంధించిన రహస్య సంకేతాలు వారు అడ్డుకట్టడం ద్వారా ఆత్మను అప్పీస్ చేయొచ్చని తెలుసుకున్నారు. మేఘన ఆ లెక్కలను చదువుతూ ఇది శివ ఆత్మను రిలీజ్ చేసే కీ అని అర్థం చేసుకుంది. లెక్కలను పూర్తిగా చదివిన వెంటనే గదిలోని చీకటి గాలి శాంతమవుతుంది. కానీ సడన్గా ఒక పెద్ద శబ్దం గది మధ్యలో వినబడింది. ఒక చిన్న బుక్ షెల్ఫ్ కదిలింది. వెనుక నుండి మరొక చిన్న గది బయటకు వచ్చింది. ఆ గది మరింత రహస్యమైనది. అక్కడ శివాత్మకు సంబంధించిన పాత పుస్తకాలు, డైరీ పేజెస్, రహస్య చిహ్నాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఒక రహస్యంగా చూపిస్తుంది. శివుడు నిజంగా ఒక ప్రొఫెసర్ అతని టాలెంట్ని చూసి రహస్యంగా హతమార్చాడు. విద్యార్థుల భయంతో అంతకాలం కాలేజ్ హాంటెడ్ ఎందుకు అనిపించింది అని ఒకరికి ఒకరు అడుగుతారు. ఇప్పుడు శివ యొక్క ఆత్మ జస్టిఫైడ్గా రివెంజ్ కోసం తిరిగి వచ్చింది. ఆ రోజు తర్వాత వారందరూ కళాశాల నుండి వెళ్ళిన తర్వాత ఆ గది ఎప్పటికీ లాక్ అయి ఉంది. కొత్త విద్యార్థులు దానిలో అడుగు పెట్టలేదు. కానీ కాలేజీలో కొన్ని రహస్య రాత్రులు జరిగి రీసెర్చ్ స్కాలర్స్ రిమోట్ కెమెరా ద్వారా ఆర్ట్ షాడోస్ అబ్జర్వ్ చేశారు. శివ ఆత్మ ఎప్పటికీ పూర్తిగా పక్కపడదు. కానీ వారు రెస్పెక్ట్ చూపిస్తే ప్రియమైన విద్యార్థులను డిస్టర్బ్ చేయదు. కథ చివరిలో రాజు, సాయి, మేఘన మరియు అనిత ఒకప్పుడు చెప్పినట్లుగా హాంటెడ్ కాలేజ్ పేరు ఇప్పుడు లెజెండ్గా మారింది. స్థానికులు రాత్రిపూట కాలేజ్ దగ్గరికి వెళ్ళొద్దని చెబుతున్నారు. కానీ యువకులు క్యూరియాసిటీతో కొద్దిసేపు వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. భయంకరమైన ఆత్మ, ట్విస్ట్స్, సస్పెన్స్, రివెంజ్, సీక్రెట్స్ అన్నీ కలిపి ఈ కళాశాలను ఇండియాలో ఒక భయంకరమైన హాంటెడ్ స్థలంగా మారుస్తారు. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక తెలియని క్యూరియాసిటీతో రాత్రి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆలోచించాలి.